ఇవాళ బిఎల్ సంతోష్ గారు నా బుక్ హిందూస్ నెహ్రూ టు మోడీ గారి 11 ఏళ్ళు పూర్తయిన తరుణంలో ఈ బుక్ ఇవాళ రిలీజ్ అవటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. బిఎల్ సంతోష్ గారు బుక్ అంతా చదివి దాన్ని చక్కగా దానిలో ఉన్న వ్యూసు, దాంట్లో ఆయనకు నచ్చనివి అలా అని చెప్పి దాంట్లో మంచి విషయాలు చెడు విషయాలు కూడా ఆయన సవివరంగా చెప్పటం నాకు ఎంతో ఆనందం ఉంది. దాంట్లో నేను సరి చేసుకోవాల్సిన విషయాలు కూడా ఆయన చక్కగా చెప్పారు. దీనికి ఏ విధమైన అభ్యంతరం లేదు. అది నా ఒపీనియన్స్గా కూడా నేను రాశాను దాంట్లో. కనుక అందరు ఒపీనియన్స్ డిఫర్ అవుతాయి, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ బుక్ ఇవాళ రిలీజ్ అయ్యి నరేంద్ర మోడీ గారు చేసిన మంచి పనులు ఈ 11 ఏళ్లలో ప్రజలకి స్వచ్ఛ భారత్ నుంచి తీసుకుని మొన్నటి దాకా ప్రజలకి ఇళ్ళే కానివ్వండి, అట్లానే కుళాయిలే కానివ్వండి, లేకపోతే టాయిలెట్సే కానివ్వండి, బీమాలే కానివ్వండి, వాళ్ళకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్సే కానివ్వండి, ఇన్సూరెన్స్ స్కీమ్సే కానివ్వండి, వృద్ధులకి ఇన్సూరెన్సు, ఈ విధంగా పలు స్కీమ్స్ మోదీ గారు ఈ 11 ఏళ్లలో భారత ప్రజలకి అందజేయటం, ఈ 11 ఏళ్ళు కూడా ఇవాళ కంప్లీట్ అయ్యి సెలబ్రేట్ చేయటం అంతా కూడా ఇవాళ నా బుక్ రిలీజ్ అవటం దానికి మనం పోల్చుకోవటంలో చాలా ఆనందం కలిగింది. బుక్లో నేను రాసిన విషయాలు హిందూస్ నెహ్రూ టు మోడీ అనే ఉద్దేశం మన భారతదేశం 100 ఏళ్ళు అయ్యే తరుణానికి మనం ఇంకా డెవలప్ అవుతూ ఉంటామనే ఆలోచన కూడా వేరే పాశ్చాత్య దేశాలని చూసి మనం ఇంకా అక్కడికి చేరకపోవటం, ఇంత రిచ్ హెరిటేజు రిచ్ కల్చర్ ఉన్న భారతదేశం 10,000 ఏళ్ల నుంచి మనకి నలంద లాంటి లేకపోతే తక్షశిల లాంటి యూనివర్సిటీలు ఉండి కూడా మనం ఇంకా డెవలపింగ్ నేషన్ లాగా ఉండిపోవటంలో ఏంటి కారణాలు, మన భారతీయుల్ని ఎటువంటి ఉద్దేశాలు, ఎటువంటి చెడు చీడ మన్ని వెనక్కి లాగుతుందనే విషయాల్ని నేను ఆలోచనలో వాటిని వివరించాను. అటువంటి ఆలోచనలు మారటానికి వాళ్ళ మన హిందుత్వాన్ని ఏ విధంగా మనం దాన్ని ఒక ఫౌండేషన్గా తీసుకుని మన పిల్లలకు కానీ వారి పిల్లలకు కానీ దాన్ని నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని అంతా కూడా మనం మారుస్తేనే రాబోయే తరాలు మారుతాయనే నా ఆలోచనని ఈ బుక్లో నేను పొందుపరచడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం వేదాలు కానీ భగవద్గీత కానీ రామాయణం లాంటి గొప్ప ప్రాచీన మన చదువుని, దానిలో ఉన్న సాంప్రదాయాన్ని, దాంట్లో ఉన్న మంచిని మనం ప్రజలకి అట్లానే మన పిల్లలకి భావి తరాలకు కూడా మనం ఇవాళ చేరువ చేయటం ఎంతో అవసరం, ఆవశ్యకత ఉంది అనే నా ఆలోచనని ఈ బుక్లో పొందుపరిచాను. అది అందరూ కూడా చదివి దానిలో ఉన్న మంచిని తీసుకుని వారి కుటుంబానికి పిల్లలకి దీన్ని చేరువ చేయాలని చెప్పి నా కోరికని, అందరూ కూడా దీన్ని చదివి ఆనందించి దీన్ని ఏ విధంగా వాళ్ళ పిల్లలకి నేర్పించాలనేది కూడా భగవద్గీత కూడా రోజు చదివి మనం ఇవాళ దాన్ని ఒక గైడ్గా తీసుకుని మనం దాన్ని రోజు అధ్యయనం చేస్తే ఎంత మంచి జరుగుతుంది మనకని కూడా దీంట్లో నేను పొందుపరిచాను. అవన్నీ కూడా మీరు చదవాలని నా కోరికని మన్నించి ఇక్కడ మీడియా అందరూ వచ్చిన సోదరులకి నేను కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇది నేను చాలా దేశాలు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 3 ఏళ్ళు అమెరికాలో కూడా నేను వ్యాపారం చేశాను. చేసిన రోజుల్లో అటువంటి గొప్ప దేశాలు నా దేశం కాదు అనే ఆలోచన చాలా బాధని కలగజేసేది నాకు. ఈ బుక్ నేను 2001 నుంచి నా ఆలోచనలోకి వచ్చింది. అప్పుడు నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు దాకా ఉండి మన దేశంకి ఏం చేసింది అనేది కూడా ఆలోచన చూస్తే మంచి మంచి 5 స్టార్ హోటల్సో లేకపోతే 4 రోడ్లు కనిపించినాయి, కానీ అసలు మన దేశం వెస్టర్న్ కంట్రీస్కి చాలా దూరంగా డెవలప్మెంట్ ఉంది. మనకి వాళ్ళకి చాలా గ్యాప్ ఉండటంతో ప్లస్ కరప్షన్ కూడా ఏ విధంగా మనం ఎక్కడ చూసినా కానీ కరప్షన్, ఎన్ని స్కామ్లు, ఎటువంటి కరప్షన్ నుంచి మన దేశం పరిగెత్తాంది అనేది కూడా నాకు చాలా బాధను కలగజేసి అది ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అనే ఆలోచనతో నేను ఈ బుక్ రాయటం జరిగింది. ఎందుకంటే హిందుత్వం 1000 ఏళ్లుగా ఒక ప్రాపర్ హిందూ రూలర్ కూడా మన దేశంలో లేనందుకు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప నాయకుడిగా ఎదగటానికి దానికి కూడా కారణం ఈ పాత జరిగిన చీడనన్నింటినీ ఆయన మెల్లిమెల్లిగా ఏ విధంగా నిర్మూలిస్తా
ఇవాళ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లి 2047 కల్లా ఒక డెవలప్డ్ నేషన్గా వికసిత భారత్గా చూడాలనే కోరికని ఇవాళ నా కళ్ళెదురుగా నా కళ నెరవేరుతా కనిపించి నా అదృష్టం పంట పండింది, నా భావి తరాల అదృష్టం పంట పండిందనే ఉద్దేశంలో నేను ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. నా ఆలోచనలో ఇంకో 2 పుస్తకాలు ఉన్నాయి, అవి స్టార్ట్ చేస్తున్నాను. మన భారతదేశంలో ఉన్న ఒక బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళందరికీ మనం వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భారతదేశం మీద ఉందని, వాళ్ళని ఏ విధంగా చేయొచ్చు అనేది ఆ మెథడ్స్ సిస్టమ్స్ అన్నీ కూడా నేను దాంట్లో పొందుపరిచి దాన్ని తీసుకొస్తున్నాను. ఈ ఆలోచనలు నేను ఇంకో 5-6 నెలల్లో ఆ పుస్తకం కూడా రిలీజ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ.